చంద్రగిరిలో బీఎల్ఓలకు ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 33 మంది బీఎల్ఓలకు ఒక షార్టేజ్లో నోటీసులు జారీ చేశారు. తప్పుడు పత్రాలతో ఓటర్ల నమోదు చర్యలు తీసుకోవడంపై ఈ విధంగా చేశారు. అయితే గత 9 నెలలుగా దొంగ బోకస్ ఓట్ల నమోదుపై పోరాటం చేస్తున్నారు టీడీపీ అధికారులు. అయితే దొంగ ఓట్ల నమోదుపై ఫిర్యాదు చేసిన టీడీపీ ఇన్ఛార్జి నేత పులిపర్తి నాని ఇప్పటి వరకు ఫామ్ 6 కింద 49,956 దరఖాస్తులు రాగా 23,941 దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. సక్రమంగా లేని వారి ఓట్లను తొలగించినట్లుగా వెల్లడించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి, అక్కడ బోగస్ ఓట్లపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? హరిబాబు. దొంగ ఓట్లు చేర్పించారని వీటిలో మృతులు అలాగే అడ్రస్ లో లేని వారు 0 నెంబర్తో పెద్ద సంఖ్యలో ఓట్లు చేర్పించారని చెప్పి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ మేరకు జిల్లా స్థాయిలో అధికారులతో జరిగిన సంయుక్త సమావేశాలలో పూర్తి స్థాయి ఆధారాలతో కూడా అది ప్రతిపక్ష నాయకులు అందరూ ప్రభుత్వం ముందుంచిన కేవలం టీఆర్ఓలను అడ్డపెట్టుకుని అధికార పార్టీ నాయకులు అడ్డదారిలో దొంగ ఓట్లు చేర్పిస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాల ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 6 రోజుల వ్యవధిలోనే దాదాపు 10,000కు పైగా 0 నెంబర్తో ఓట్లు నమోదు చేయడం పట్ల ప్రతిపక్ష పార్టీలో ప్రభుత్వానికి ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై స్పందించిన ఈసీ విచారణ చెప్పి గతంలో తరహాలో ఎవరైతే దొంగ ఓటు నమోదుకి అలాగే ఉన్న ఓటు తొలగించడానికి కుట్రలు పడినారో అటువంటి సంబంధించిన వారిపై ఇంతకు ముందే ఇదివరకే దాదాపు 40 మంది బిఎల్ఓల మీద చర్యలు చేపట్టడం జరిగింది. తాజాగా మరో 9 మంది బిఎల్ఓలని షోకాస్ నోటీసు ఈసీ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గురు, థ్యాంక్ యూ హరిబాబు.